ఎవరు గెలుస్తారనుకుంటున్నావు అన్న? నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారనుకుంటున్నాను. ఓకే, ఎందుకన్నా అంత డెఫినెట్గా చెబుతున్నావు? ఆయన ఒకటే చెబుతున్నాడు, మీకు నేను పథకాలు ఇస్తున్నాను, ప్రజలకు అందితేనే నాకు ఓటేయండి అని మాత్రమే చెబుతున్నాడు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా 175కి 175 గెలుస్తాడని మాకు నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది. అన్న, అటువైపు చూస్తే కూటమితో చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, ఇలా పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు. ఇలా మరి ఇంకేమన్నా ఎఫెక్ట్ ఏమైనా ఉన్నదా అన్న? ఏమీ ఎఫెక్ట్ ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా, నలుగురు కలిసి వచ్చినా, 100 మంది కలిసి వచ్చినా ఇక్కడ నవరత్నాలు అనే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీరామ రక్ష, ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి నవరత్నాలు అందుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పూర్తి విశ్వాసం, ప్రజలమైన నమ్మకం ఉంది కాబట్టి మేము గెలుస్తామని నమ్మకం ఉంది. అన్న, మరి తన సొంత చెల్లెలైన షర్మిలా కూడా మా అన్న మంచోడు కాదు, దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు అన్నాడు. కాంగ్రెస్ ఓటు అంటున్నాడు, కాంగ్రెస్ ఓటు అయితే 10 ఏళ్ళు ప్రత్యేక హోదా చేస్తాను, దానికి మీరేమంటారు? షర్మిలాదేముందండి పాపం, ఆ అమ్మాయికి వాళ్ళు వీళ్ళు ఏదేదో చెప్పి మాయ చేశారు. ఒక అన్న చెల్లెలకి ఎప్పుడు మోసం చేయడు. ఎందుకంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ కోసం ఆ అమ్మాయి కూడా కష్టపడింది, మేము కాదంటలేదు. కానీ ఈ పిల్లని ప్రలోభం పెట్టి నువ్వెందుకు సీఎం కాలేవు అని ఒక షర్మిలా గారిని ఒక విప్లవం చేశారు కొంతమంది. దానివల్ల పాపం అత్యాశగా పోయి వాళ్ళ అన్నని దుర్భాషలు ఆడుతుంది తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారు సుధాగా చెల్లెలు వచ్చి నాకు కావాలి అంటే ఏదేం చేసి పెడతారు. మొన్న ఈ రీసెంట్గా కూడా చూడండి, మొన్న షర్మిలా వాళ్ళ అబ్బాయి మ్యారేజ్, షర్మిలా వచ్చి అడిగింది, హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. కానీ షర్మిలా గారు ఫోటో దిగుదామంటే రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ప్రత్యేకంగా మళ్ళీ పిలిచాడు. ఆయన ఇగోకు ఫీల్ అయ్యాడు, మా చెల్లెలు కాబట్టి నా రక్త సంబంధం అని ఆయన పెద్దరికంగా ఆమెని స్వీకరించాడు. అన్న, మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ మోసందారి జగన్ అంటున్నాడు, దానికి మీరేమంటారు అన్న? పెన్షన్ మోసందారి జగన్ అంటే నెల 1వ తారీఖు చూడండి, ప్రతి అవ్వ తాత ప్రతి ఒక్కరు వచ్చి ఇంటికి వచ్చి తంబేసుకోవడం, డబ్బులు ఇవ్వడం, ఎక్కడ కనీసం 100 రూపాయలు కూడా తీసుకోకుండా ఇచ్చేస్తున్నారు. ఇది తీసుకోకుండా ఇచ్చేసారు కాబట్టి ఆయన ఖచ్చితంగా నెల 1వ తారీఖే పింఛన్లు వస్తున్నాయి. అన్న, మరి ఇప్పుడు అదే మొన్న చూస్తేనేమో పెన్షన్ మీద ఈసీ కంప్లైంట్ చేశాడు, నిన్న చూడబోతేనేమో సబ్సిడీ రాకుండా ఆపేశాడు, ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా ఈసీ కంప్లైంట్ చేశాడు. ఈ కంప్లైంట్ చేయడం వల్ల దీన్ని ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏదంటే ప్రజలకు వచ్చే వాటిని అడ్డుకోవటం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇట్లా మోడీ లాంటి వాళ్ళ కంటే హై స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే, వీళ్ళు లోకల్గా ఉన్నవాళ్ళు ఎలా ఉంటుందంటే, ఏదో ఒకటి ప్రజల్ని మోసం చేసి మాయమాటలు చెప్పి నమ్మిద్దామని చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి ప్రజలకు ఎలా అందాలి అని ప్రతి ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని అంటున్నాను, నువ్వు ఒకటి బందిగా చెబుతున్నావు. సుమారు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? 175 ఖచ్చితంగా వస్తాయి, అందులో అసలు నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ.